మనం ఏదైతే పురాతన అప్పుడు మన పెద్దలు ఏదైతే వాడి వాళ్ళు తిని ఏదైతే ఆరోగ్యంగా ఉన్నారో అలాంటి ఫుడ్నే మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ ఫుడ్ని మనకు క్యాప్సూల్స్ రూపంగా కొన్ని మెడిసిన్ రూపంగా లేకపోతే కొన్ని మనం తినే ఫుడ్ రూపంగా న్యాచురల్ గా వాడుర్రి, ఏ కెమికల్ లేకుండా వాడుకోండి, ఆరోగ్యంగా ఉండుర్రి. ప్లస్ దానివల్ల మీకు ఎంతో కొంత ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా పొందండి అని చెప్తుండ్రు. సో దాని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ వచ్చేసి 2004 జూన్ 2 స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు 2025 కాబట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 21 ఇయర్స్ పూర్తయింది ఇప్పటికి. అంటే నార్మల్ గా ఎవరన్నా ఈ కంపెనీ గురించి చెప్పిన వాళ్ళందరికీ ఇట్లాంటి మస్తు చూసినాం అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత లాస్ అయిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న హైరో కలర్ తెలియదు కానీ ఇడ డబ్బులు కట్టు అడ డబ్బులు కట్టు, ఈ మీటింగ్ దగ్గర ఆ మీటింగ్ దగ్గర ఇది ఈ వస్తువు ఇస్తా ఇది కడితే అని చెప్పి చాలా మంది మోసపోయింది. నేను కూడా మోసపోయినా. సో నేను కూడా అంత తీసి కంపెనీ నమ్మలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందంటే మీరు వాళ్ళని ఎంతో కొంత నమ్మకుంటానో వాళ్ళు ఏ నమ్మకంతో మీకు తీసుకొచ్చిరో సో ఆ నమ్మకాన్ని మొత్తం కంప్లీట్ మీకు మైండ్లకి నా పాద్యాన్ని పోయి దీని నమ్మకం రావాలంటే కొద్దిగా శ్రద్ధ పెట్టి విన్నారనుకో 100% దీని మీకు క్లారిటీ వస్తుంది. ఏమన్నా అంటే 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2025 అంటే 21 సంవత్సరం కంప్లీట్ అయింది. అంటే ఈ కంపెనీ ఒకవేళ అట్లా మోసం చేసినైతే ఈ పాటికి ఎప్పుడో పోతుండే, అవునా? సో ఇన్ని సంవత్సరం 21 సంవత్సరం ఉందంటే ఈ కంపెనీ ఒక ప్రొడక్ట్ నాణ్యత ఉందని అర్థం. ఓకే, అవునా? ఇంకొకటి ఏంటంటే కంపెనీ 2004లో స్టార్ట్ అయినప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయింది. 6 ఓన్లీ 6 డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు మన కంపెనీలో మనం ఒక ఐడి తీసుకుని ఏదైతే సామాన్ వాడుకుంటామో సో అప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ అవుతాం, అవునా? తెలుసో తెలియదో ఒకసారి మీరు బాగా మైండ్ పెట్టండి. ఓకే, 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 2004లో 6తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 వచ్చేసరికి ఎంతమంది అయ్యారు? 6,000 కోట్లు అయ్యారు. 6 కోట్ల మంది అయ్యారు. సారీ, 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే మరి ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? పెరిగింది కదా. పెరిగిందంటే మీకు ఇప్పుడు ఇందులో ఉన్న అన్ని వాడుకుంటే వాళ్ళకి ఆరోగ్యం వచ్చి ఆదాయం వచ్చింది కాబట్టి పెరిగింది. ఓకే, రాకపోతే తగ్గుతుండే పోతుండే, అవునా? ఇంకోటి ఏంటంటే 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇట్లాంటి డిఎల్సిపి బ్రాంచెస్ అంటే ఇప్పుడు డిఎల్సిపి స్టోర్ ఉంది కదా, అప్పుడు 2004లో 2 ఉన్నాయి. ఇప్పుడు ఎంత అయినాయి? 8,700 బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు రన్ అవుతున్నాయి, అవునా? సో అట్లా అనుకున్నప్పుడు ఇక్కడ క్లోజ్ అయిపోతుండే. అంత నాణ్యత ఉంది ప్రోడక్ట్లో కానీ మన ఇప్పుడు ఈ ఏదైతే సొసైటీ ఇప్పుడు ఇది ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్లో అన్ని బరాబర్ ఉన్నాయి కాబట్టి నీకు ఇప్పుడు 8,700 బ్రాంచెస్తో రన్ అవుతుంది కంపెనీ. ఇంకోటి ఏంటి, 10 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది. 10 ప్రొడక్ట్స్. 10 అంటే ఏవో అప్పుడు నార్మల్గా ఇప్పుడు సైంటిస్ట్ అన్నప్పుడు ఒకేసారి రన్ అయితే తీసుకెళ్ళలేడు కదా, ఒకటొకటి ఒక సక్సెస్ని బట్టి ఇంకోటి ఏదైనా మారుస్తాడు కదా. సో ఇప్పుడు ఎంతైంది, 10తో స్టార్ట్ అయిన కంపెనీ 450 ప్లస్ 450 ప్లస్ ప్రొడక్ట్తో ఇప్పుడు రన్ అవుతుంది కంపెనీ. అంటే ఇప్పుడు కేటగిరీస్ కూడా ఉన్నాయి చెప్తా. ఇప్పుడు ఈ టర్న్ ఓవర్ ఎంత 5 కోట్ల టర్న్ ఓవర్తో రన్ అయింది. 5 కోట్ల టర్న్ ఓవర్తో రన్ అయిందంటే అంత బిజినెస్ వచ్చింది. ఎప్పుడు 2004లో 5,000 దీంతో స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఎంత 5,000 కోట్లు. అప్పుడేమో 5,000 ఓన్లీ 5 కోట్లు ఓన్లీ 5 కోట్లు. ఇప్పుడేమో 5,000 కోట్లతో రన్ అవుతుంది. అంటే 5,000 నుంచి 5,000 కోట్లకు వచ్చిందంటే పెరిగింది కదా, ఇక్కడ ఏం తగ్గలేదు కదా. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో మనకు ఒకటే కంపెనీ ఉండే, అప్పుడు ఒకటే మన ఇండియాలో ఒకటే ఉంది. ఇక్కడ 2004లో ఒకటే గుడ్ మార్నింగ్ ఇండియాలో ఒకటే కంపెనీ. ఇప్పుడు ఈ 21 సంవత్సరంలో 9 దేశాలకు పోయింది. 9 దేశాలకు పోయిందంటే మన దగ్గర క్వాలిటీ ఉండబట్టి పోయింది కదా, లేకపోతే ఒక్క దేశంలోనే రౌండ్ అయ్యి వెళ్ళిపోతుంది. మరి అదే మీరు బయట చూసిన కంపెనీలు ఏవో ఆంబే చూసిరు, సేఫ్ షాప్ చూసిరు, ఇంకేదో చూసిరు, మళ్ళీ అవన్నీ జీరో అయిపోయినాయి కదా, మొత్తం జీరో అయినాయి. మరి అది కరెక్ట్ అయితే వాళ్ళు మోసం చేసేది కాకుండా అవి కూడా ఈ ప్లేస్కి వస్తుండే, ఈ ప్లేస్కి వస్తుండే. అది లేదు కాబట్టి ఇప్పుడు ఒక్క దేశం ఉండేది 9 దేశాలకు పోయింది, అవునా? ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీలో మనకు 7 కేటగిరీస్ ఉంటాయి. ఈ 7 కేటగిరీస్ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొత్త వాళ్ళ కోసం, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. హోమ్ కేర్. హోమ్ కేర్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి. హోమ్ కేర్ అంటే నిత్యావసర వరకు, పొద్దుగా లేచినప్పుడు వచ్చి రాత్రి నిద్ర పోయేదాకా ప్రతి ఒక్కటి వాడుకుంటాం కదా. సో ఇప్పుడు కిరాణా షాప్లో డిమార్ట్లో అన్ని కొంటాం. ఇందులో హోమ్ కేర్ అంటే కుకింగ్ ఆయిల్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు నువ్వు పొద్దున్న లేస్తే హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, పేస్ట్ కానీ, సోప్ కానీ,
టీ పౌడర్ కానీ, సర్ఫ్ కానీ, లిక్విడ్స్ కానీ, ఫ్లోట్లు ఇవన్నీ ప్రతి ఒక్కటి వాడతారు, అవునా? సో ఇందులో హోమ్ కేర్లో అవన్నీ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు నువ్వు నీకు నార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి లేకుండా మీకు నడుస్తుందా? డే అయితే నడవదు. సో హోమ్ కేర్లో అవి ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్. హెల్త్ కేర్ అంటే ఎంతమంది తెలుసు? హెల్త్ కేర్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఎందుకు వస్తుంది అసలు, ఎందుకు షుగర్ గోళీల దాకా ఎందుకు పోతుంది ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అది వల్ల పోతుంది. అయితే హెల్త్ కేర్ ఏంటంటే మన దాంట్లో ఇప్పుడు నార్మల్ గా బయట ఏదైతే మెడికల్ షాప్ లో పోయి జ్వరం వచ్చిందని పోయి కోసిని లేకపోతే ఒక చెస్ట్ అండ్ కోల్డ్ ఇవ్వండి సార్ అయితే కొంచెం తొందరగా తగ్గేది అని అడుగుతారు. డాక్టర్ దగ్గర కూడా ఓ మనం డైరెక్ట్ మెడికల్ షాప్ కే పోతాం, అవునా? అట్లా వేసుకుంటే ఏమైతుంది? షుగర్ కాదు, సైడ్ ఎఫెక్ట్ వచ్చి నువ్వు వేసుకుంటావు. ఇప్పుడు మందం చూసుకుంటావు, తలనొప్పి తగ్గేది, నార్మల్ ఇప్పుడు స్టమక్ పెయిన్ తగ్గేది. ఇప్పుడు చూసుకుంటావు ఒక ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఒక 30-40 ఏళ్ళు వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి కిడ్నీస్ వీక్ అయితే, లివర్స్ పోతే, అన్ని పోతే, ఫైనల్ వేడిపోతారు, మళ్ళీ పోయి అడ్మిట్ అవుతారు, అవునా? సో మనకి ఇక్కడ ఏంటంటే హెల్త్ కేర్ వచ్చేసి ఏంటంటే గౌతమ్ బాలి సార్ ఏం చేసిందంటే నార్మల్ ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఒక 4 రకాల టాబ్లెట్ రాసింది అనుకో, ఏమంటాడు? 2 ఇప్పుడు వేసుకోవాలి అయినా ఇంకా 2 కొద్దిగా గ్యాప్ ఇచ్చేసుకోవాలి, అన్ని ఒకసారి వేసుకుంటే కిడ్నీలు అంతా పోతాయి, అవునా? అయితే ఇక్కడ ఏంటంటే హెల్త్ కేర్ ఏంటంటే మనం ఇప్పుడు పురాతన వస్తువులు అనుకున్నాం కదా. పురాతన వస్తువులు అంటే ఇప్పుడు నార్మల్ గా యాపిల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, లేదా పువ్వులు ఉన్నాయి. అవి తినగలుగుతామా పువ్వులు? అదే యాపిల్ తెచ్చి రోజు తినమంటే తింటావా? రోజు ఒకటి ఒక రోజు తిన్నామంటే రోజు అవేనా ఇంకో పండు వేరే ఏదైనా తినాలనిపిస్తుంది, అవునా? సో ఈ హెల్త్ కేర్ వచ్చేసి ఏంటంటే హెల్త్ కు సంబంధించింది. ఇప్పుడు నార్మల్ గా పళ్ళతో మోతాదులో మన బాడీ యాక్సెప్ట్ చేస్తుందో అంత మోతాదులో మంచి కెమికల్, గుడ్ కెమికల్ లెవెల్ కాదు, గుడ్ కెమికల్ యాడ్ చేసి మనకు ఇవి క్యాప్సూల్స్ రూపంలో సార్ మనకు అందిస్తుడు. హోమ్ కేర్ అంటే హెల్త్ కేర్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉండదు మన దాంట్లో. నార్మల్ బీపీ కానీ, షుగర్ కానీ, పైల్స్ కానీ, ఇంకా నీ పెయిన్స్ కానీ, హార్ట్ అటాక్ ప్రతి ఒక్క దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంది, వితౌట్ కెమికల్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అవునా? ఓకే, అది మీకు ఇంకా మొత్తం క్లారిటీగా తెలుస్తుంది ఇంకా మీటింగ్ ముందు. ఓకే, ఇంకోటి బ్యూటీ కేర్. బ్యూటీ కేర్ అంటే తెలుసు కదా అందరికి. బ్యూటీ కేర్ అంటే ఏమొస్తాయి మేడం చెప్పండి? అంతేనా? లిప్స్టిక్ అలా కార్డుగా పెట్టుకుంటారు, లిప్స్టిక్ పెట్టుకుంటారు, పెరమలు పెట్టుకుంటారు. మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఎట్లా తయారు చేస్తారు మేడం? మీరు చూస్తురా? చూస్తలేరు కదా. నార్మల్ గా ఒక నేను చూసిన నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. నార్మల్ గా కార్డుగా ఇంట్లో రీసెంట్ గా చూసిన ఒక ఐరన్ రాడ్ చాకు ఏదైనా వేడి వేసి ఎల్లిపాయ దాన్ని వస్తే దానితో కాటుకు వస్తుంది. అది న్యాచురల్, అవునా? తెలుసా? నాకేం తెలుసు, మీకు తెలిసే ఉంటది, నేను మొన్న చూసిన. సో ఇప్పుడు బయట ఎట్లా నడుస్తున్నాయి? అన్ని కెమికల్ యాడ్ అవుతున్నాయి కదా. మరి ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ ఎక్కువైనాయి. మరి అన్నైనా ఇక్కడ ఇంకోటి కొత్తది ఏదో ఒకటి వస్తుంది కదా. మరి అదే గ్లో అండ్ లైల్ వచ్చింది కదా, దాంట్లో ఎంత కెమికల్ ఉంది అందరికి తెలిసిందే, కానీ అయినా కూడా వాడతాం. ఓకే, బ్యూటీ కేర్లో ఇవి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నార్మల్ బ్యూటీ కేర్లో కూడా మీకు అన్ని తెలుసు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఫెయిర్ అండ్ లవ్లీ మన దాంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది, సోప్ ఉంటుంది, ఇప్పుడు ఇవి ఏమంటారు ఇవి పెట్టుకుంటారు కదా, మస్కరా, ఐలైనర్, ప్రతి ఒక్కటి ఉంటాయి మన దాంట్లో వితౌట్ కెమికల్. ఓకే, మీరు ముందు ఇవన్నీ క్లారిటీ ఇస్తారు సార్. ఓకే, ఇంకోటి 4th వన్ వచ్చేసి అగ్రికేర్. అగ్రికేర్ సార్ మీకు తెలుసు కదా. అగ్రికేర్ అంటే తెలుసా? ఏం చేస్తారు సార్? ఏం చేస్తున్నారు మరి మీరు? ఏం చేస్తున్నారు? కుల్లబెడుతున్నారు ఏమన్నా? ఆకులు అలములు అన్ని కుల్లబెట్టేస్తున్నా, పెట్ట అంటారు కదా, పెట్ట జమ చేస్తున్నా. మరి ఏం చేస్తారు? కలిగిందంటే ఏం చేస్తారు సార్? లీటర్లు స్ప్రే చేస్తుంది. మరి అదే కెమికల్ ఫుడ్, అందుకే కెమికల్. మన దాంట్లో అగ్రికేర్ ఏంటంటే మన దాంట్లో ఏవైతే అప్పుడు ఆకులు అలములు, ఇప్పుడు మనం ఇంట్లో ఉంచిన చెత్త కూడా తీసుకుపోయి బల్ల పెండ పక్కకేసిన పచ్చుల పెండలో చేసి దాన్ని స్టోర్ చేసి మనం పెండ చదువుకున్నామా. అప్పుడు మీకు కూడా తెలుసు, ఆల్మోస్ట్ మీకు అందరూ తెలుసు. ఎరువు అట్లా ఎరువు చేసారు, కానీ బయట ఫర్టిలైజర్లు అయితే తీసుకొచ్చి చల్లలేరు కదా. అప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి యూరియా అవన్నీ, అవునా సార్? యూరియా చల్లడం వల్ల ఏమవుతుంది? భూమిలో ఉన్న క్రిములు కీటకాలు అన్నీ చనిపోతాయి.
దాని యొక్క పవర్ కి చనిపోయి ఏమవుతుంది, ఈ భూమిని గుల్ల చేసేది ఎర్రలు ఉన్నాయి. ఎర్ర ఏం చేస్తుంది, భూమిలో లోపలికి ఎంత అంటే లోపల పోతుంది, మళ్ళీ బయటికి వస్తుంది, మళ్ళీ లోపల పోతుంది. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, భూమి అంతా లూజ్ అవుతుంది. మరి ఇప్పుడు యూరియా చల్లడం వల్ల అట్లాంటి కీటకాలు పురుగులు ఉన్నాయా? అప్పుడు మీరు బాగా ఒకసారి నాకు తెలిసింది చెప్తున్నా, నాగలు కట్టినా ట్రాక్టర్ కట్టినా కొత్త ట్రాక్టర్ నాగలు దున్నేటప్పుడు అయితే ఒకసారి నాగలు ఇంట్లో పోతుంది, ఎంత పిట్టలు కొంగలు ఎంత పురుగులను తింటుండే. కానీ ఇప్పుడు ఒక పిట్ట వస్తుందా, ట్రాక్టర్ పెట్టి దున్నుతున్నారు, ఒక్క పిట్ట కాదు కదా, ఒక పక్షి చిన్న కీటకం కూడా కనిపిస్తుంది. అసలు వాసనగా పురుగులు ఉంటే అవి వస్తాయి, అవి లేవు కదా, ఎర్ర లేవు, పురుగులు లేవు. మరి ఎక్కడికైనా వస్తాయి, రావు కదా. ఎందుకు? యూరియా, ఫర్టిలైజర్ అన్ని. ఇప్పుడు మోగిపులు కలిగిందంటే దగ్గర చెప్తున్నా కదా, 5-6 లీటర్లు తేవాలి, స్ప్రే 2-3 రోజులు పక్కోడు చేసినట్టు చేస్తూనే ఉంటారు స్ప్రే. మరి అందుకే భూమి అంతా ఎట్లా పాడవుతుంది. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు వరి కోతలు కోసినాక అప్పుడు ఏం చేసేది, నాగలు దున్నేటప్పుడు. ఇప్పుడు కోతలు కోసినాం, దుమ్మాలు అంటుండే కదా, దుమ్మాలు అయిపోయినాయి, మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ దున్నుడు స్టార్ట్ చేస్తుండే. ఇప్పుడు స్టార్ట్ చేస్తురా, గాలి దాకని గాలి తినట్టు. ఎందుకంటే అందులో మొత్తం కెమికల్ నిండిపోయి ఉంది, కొంచెం గాలి తాకితే కెమికల్ లెవెల్స్ అనేది ఎట్లా పోతాయి అని ఇప్పుడు గ్యాప్ ఇస్తుంది. అప్పుడు టైం దొరికేదా దున్నక. ఇప్పుడు ఇక్కడ ఒడ్లు పోతూనే ఉంటుండే, ఇప్పుడు మళ్ళీ దున్నక స్టార్ట్ చేస్తుండే, ఎందుకంటే న్యాచురల్గా ఉంది. సో అట్లాంటిది అప్పుడు ఏవైతే అన్ని ఆకులు అలములు అన్ని ఇట్లా వేసి పెంట వేసి మనం ఎట్లయితే ఎరువులు వేసుకున్నామో, సేమ్ సేంద్రియ ఎరువులు అంటారు కదా, సేమ్ అదే మెథడ్లా మనకి ఇప్పుడు గౌతమ్ కాలేజ్ సార్ అదే మెథడ్లా అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82, అగ్రి గోల్డ్, అగ్రి హ్యూమిక్ ప్లస్ ఆక్వాజల్ ప్రతి ఒక్కటి మనకు ప్రొవైడ్ చేసింది సార్ న్యాచురల్ గా. ఇక్కడ ఎంతో మంది వాడిరు, వాడిన కూడా మీకు రిజల్ట్ చెప్తారు, మీరు కూడా వాడుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్. వాటర్ ప్యూరిఫైర్ నుంచి ఒక తెలుసా, చెప్పండి సార్. వాటర్ ప్యూరిఫైర్ కెమికల్ వాటర్ కాదు, నార్మల్ వచ్చే వాటర్. ఇప్పుడు నార్మల్ గా బోర్ వాటర్ కానీ ట్యాంక్ వాటర్ కానీ మనకి ఇప్పుడు డైలీ ట్యాంక్ నుంచి నిలుపుతారు కదా. సో దానికి ఏంటంటే వాటర్ ఫిల్టర్ ఏంటంటే వాటర్ ఏదైతే నీకు తీసుకున్నా దాన్ని ఫిల్టర్ చేస్తుంది కదా సార్. ఫిల్టర్ చేసి మనం తాగుతాం. ఇప్పుడు నార్మల్ గా వాటర్ ప్లాంట్ పెడుతారు, ఫిల్టర్ ఎట్లా అవుతుంది, దాంట్లో మళ్ళీ ఏం చేస్తాడు, కెమికల్ వేస్తాడు. కెమికల్ వేస్తే ఏమవుతుంది, మొక్కలు మరి అందుకే వస్తుంది. మన దగ్గర ఏంటంటే వాటర్ ఫిల్టర్ కాకుండా వాటర్ ప్యూరిఫైర్. వాటర్ ప్యూరిఫైర్ అంటే జస్ట్ వాటర్ ని ప్యూరిఫై చేస్తాం. మనం ఎటువంటి కెమికల్ ఇందులో కలపము. ప్యూరిఫై చేయడం వల్ల ఏంటంటే మనకు వాటర్ లో ఉన్న మినరల్స్ అనేది ఎటు పోవు. ఇప్పుడు ఫిల్టర్లు ఏమవుతుందంటే వాటర్ అందులో కూడా ప్యూరిఫై ఉంటుంది. ప్యూరిఫైలో ఫిల్టర్ చేయడానికి ఏం చేస్తాడు, కెమికల్ వేస్తాడు. కాబట్టి అందులో ఉన్న మినరల్స్ ఏమైతే కెమికల్ కలిసి పోతాయి. మీరు బాగా గమనించరో లేదో, వేస్టేజ్ వాటర్ పోతుంటాయి ఒక ప్లాంట్ల దగ్గర, ఇక్కడ ఇట్లా వస్తే అక్కడ పోతుంటాయి, అవునా. దాని మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి, తాగేం లాభం అప్పుడు, మళ్ళీ అనారోగ్యం అక్కడ, అవునా. ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ ప్యూరిఫై చేస్తాం, మనం ఉన్న వాటర్నే ప్యూరిఫై చేస్తాం. అంటే ఇప్పుడు నార్మల్గా చూడండి, మీరు ఎప్పుడైనా చెరువు కాడ కానీ వాగు కాడ కానీ నార్మల్గా ఎప్పుడైనా పొలం కాడ ఉన్నదో బాగా బయట అక్కడ అడవులకు మేకల కాడ పోయినా తెలుస్తుంది, ఇసుక ఉందనుకో, ఆ ఇసుకని ఇట్లా తోడితే అక్కడ ఏమవుతుంది, వాటర్ వస్తుంది. అక్కడ ఇసుక ప్యూరిఫై చేస్తారు, ఫిల్టర్ చేస్తారు, గుట్టిగా తాగేస్తారు, అవునా. అందులో మినరల్స్ ఎక్కడ మెయిన్ మినరల్సే కదా, మనకి మినరల్స్ లేకపోతే తాగేం లాభం. సో మనకి వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే మినరల్స్ పోకుండా కాపాడుతుంది. ఇందులో 6 ఫిల్టర్స్ ఉంటాయి, 6 ఫిల్టర్స్ ఉంటాయి. దీని కెపాసిటీ వచ్చేసి డైలీ 60 లీటర్లు, డైలీ 60 లీటర్ల వరకు ప్యూరిఫై చేస్తుంది వాటర్ ప్యూరిఫైర్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయట టెక్నాలజీ చూడండి, బయట మీరు చూసుకున్నట్టయితే వాటర్ ఫిల్టర్లు కాకుండా వాటర్ ప్యూరిఫైర్లో మినిమం ఒక్కొక్కటి 1 lakh రూపీస్ విలువ చేసేది ఉంటుంది. 1 lakh, 1 లక్ష రూపాయలు, 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో వాటర్ ప్యూరిఫైర్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. సో మన ఇక్కడ ఏంటంటే షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ మనది, మన వెస్టేజ్ కంపెనీలో. ఇది ఈక్వల్ టు 1 lakh రూపీస్ పెట్టా నువ్వు ఏదైతే ప్యూరిఫైర్ కొంటావో దాంతో దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ మన దగ్గర ఈ వాటర్ షార్ప్ కంపెనీ, మన వెస్టేజ్ లో షార్ప్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ లో సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఈ 1 lakh పెట్టి ఉన్న దీని ఫ్యూచర్ లో కూడా సేమ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్. ఎయిర్ ప్యూరిఫైర్ అంటే తెలుసు ఎంతమంది వాడకుండొచ్చు, నార్మల్ గా ఎవరు వాడరు, ఎందుకంటే ఇది ఎక్కువ తెలియదు బయట. ఎయిర్ ప్యూరిఫైర్ అంటే ఏంటంటే ఇప్పుడు బయట పోతున్నాం మనం, ఇప్పుడు ఈ మధ్య ఇంకా కాలుష్యం ఎక్కువ వెళ్ళిపోతుంది. మన విలేజ్లలో అంటే నార్మల్ గా కాలు పనులు నార్మల్ గా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ నర్సాపూర్ ఓకే, కొంచెం ముందు పోతే గుమ్మడదల కానీ గండమేసం పోతే ఏమైతుంది, ఎయిర్ ఏమైతుంది, పొల్యూషన్ అవుతుంది. పొల్యూట్ అవుతుంది, ఎందుకంటే మొత్తం కంపెనీలు అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం సేపు అయితే పొగలు వెళ్తూనే ఉంటాయి దానిలో నుంచి.
ఏదంతా ఏమైతుంది పొల్యూషన్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం బండి వేయడం నార్మల్గా మాస్క్ లా కరోనా టైంలో పెట్టినాం అంటే మళ్ళీ పెడతలేము, సేఫ్టీగా చూసుకుంటలేము, అసలు ఏమైతే పిలుస్తున్నాం తెలుస్తలే. మనకు తెలియకుండా ఏమైతుందంటే నలుగురు ఎట్లా పోతే మనం అట్లనే నలుగురిలో మనము వాళ్ళతో మనం అన్నట్టుగా పోతున్నాం, కానీ ఎవరు కేర్ తీసుకుంటలే. దేంట్లోనైనా ప్రతి ఒక్క దాంట్లో మనం కేర్ తీసుకోవట్లే.